వాడేవడ్రా? భయ్యా నిన్న ఒక అనౌన్స్మెంట్ అయితే రిలీజ్ అయింది భయ్యా. కల్కిటి నుండి దీప పడుకోమన్నారు. తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. సారీ, దీపిక పదకొండుని ఇంటికి వెళ్ళి బజ్జుమన్నారు. అంటే నెక్స్ట్ అదే కదా చేయాల్సింది. మీన్స్ కల్కిటి నుండి దీపికని నటించడం లేదని ఒక డిక్లేర్ అయితే చేశారు భయ్య. ఎస్ఎంలో చాలామంది ఏంటంటే కమిట్మెంట్ అండ్ కొత్తిమ కోరికలు కోరుతారని చెప్పేసి అండ్ పని గంటల పేరుతో ఇబ్బంది పెడతారని చెప్పేసి డార్లింగ్ ఫ్యాన్స్ అయితే అంటున్నారు భయ్య. సో వర్క్ పై ఎక్కువ కమిట్మెంట్ లేకనే పక్కన పెట్టారని చాలామంది చెప్తున్నమాట. బట్ కల్కి సమయంలో ప్రెగ్నెంట్ అయినా కూడా నటించారు కదా, ఇంతకంటే ఇంకేం కమిట్మెంట్ కావాలని చెప్పేసి దీపిక ఫ్యాన్స్ అంటున్నారు భయ్య. ఏంటి భయ్య ఏమైతే ఫ్యాన్స్ ఉన్నారా అంటే సారీ భయ్య అంటే ఉంటారు కదా భయ్య అక్కడక్కడ కొంతమంది. సో అలానే చెప్పేసి చెప్పాను అనమాట. మొత్తానికి అయితే ఒక పెద్ద దుమారం అయితే రేగింది భయ్య. నిన్న చెప్పడం అయితే కమిట్మెంట్ లేకనని చెప్పేసి ఈరోజు అయితే క్లారిటీ అయితే ఇచ్చేసాను భయ్య టీమ్ మేనేజ్మెంట్ అయితే. ఆమె యొక్క డిమాండ్స్ వల్ల మేకర్స్ నిర్ణయం తీసుకున్నట్టయితే సమాచారం. ఒకసారి తన డిమాండ్స్ వింటే మీకు కూడా మైండ్ అయితే బ్లాక్ అవుతుంది భయ్య. తన టీం మొత్తాన్ని అంటే దాదాపు 20 మందిని లగ్జరీ హోటల్లో ఉంచాలంట. అది సినిమానా షూటింగా లేకపోతే హాల ట్రిప్ తల్లి. దీంతో పాటు 20% రమేష్ కూడా పెంచాలంట భయ్య. ఇచ్చిన రమేష్నే చాలా ఎక్కువైంది అనుకుంటే ఇది మరి ఓవర్గా ఉంది భయ్య. ఆల్రెడీ 3 to 4 crores వరకు ఇచ్చారనుకుంటా. ఇంకెంత కావాలి తల్లి? డైలీ 5 to 7 hours మాత్రమే పనిచేస్తానని డిమాండ్ చేస్తాను అనమాట. ఇదేమన్నా జాబా ఇప్పటి నుంచి అప్పటిదాన్ని చేయడానికి? అంటే ఆ రోజు ఒక ఇంట్రెస్ట్ లేదనుకో అంటే ప్రొడ్యూస్ వాడికి మనకి బొక్క పడాల్సిందంట ఆ రోజు అనమాట. ఇప్పుడు అంతే కదా భయ్య, సినిమా షూటింగ్ టైం అన్నది ఈ లోపే అవుతుందని గ్యారంటీగా అయితే ఏం చెప్పలేము. షార్ట్ ఓకే దాకా వర్క్ చేయాల్సిందే అంటే అదే కమిట్మెంట్ అంటే అదే కదా. అలాంటి అప్పుడు 5 hours కూడా ఇవ్వడం ఎందుకు భయ్య, నేను చేయనట్టు అయిపోతుంది కదా. ఇక్కడ హైలైట్ కావాలి ఏంటంటే 5 to 7 hours కూడా ఎక్కువనే ఉందని చెప్పేసి ఇంకా తగ్గిస్తే బెటర్ కదా అని కూడా చెప్పిందంట. అంటే రెమ్యూనరేషన్ ఇచ్చేసి వర్క్ అవర్ తగ్గించేసి ఇంకా నయ్య ఇలాంటి దిక్కుమాల కోరిక ఇంకోరు వరకు భయ్య. ఈవిడ చెప్పే విషయం ఎలా ఉందంటే భయ్య, ఈవిడ లేకుంటే సినిమా నవ్వునట్టయితే బిల్డప్ అయితే ఇస్తుంది భయ్య. ప్రభా చూసి సినిమాకి వస్తారు కానీ నన్ను చూసి కాదు తల్లి. నువ్వు కాకుంటే ఇంకొన్ని హీరోయిన్ పెట్టినా తీయాలి భయ్య. ఇలాంటి ఓవర్గా చూసిన అనుకో మొదటికి మోసం భయ్య. జాగ్రత్త తల్లి. మీకే అనిపిస్తుంది భయ్య ఇలాంటి చూపించడం కరెక్టా కాదా మీరే చెప్పండి. అంటే ఇప్పటి వరకు మేనేజ్మెంట్ వేసిన అనుకున్నా కానీ భయ్య ముందుగా చెప్పింది మాత్రం ప్రభాస్ అని అంట. బయట టాక్ అయితే నడుస్తుంది భయ్య. అయినా ఈ బాలీవుడ్ హీరోయిన్కి బాగా బలిపెట్టుకుంటా భయ్య. నేను తోపన్నట్టు పెద్ద బిల్డప్ ఇస్తారు, బిల్డప్ ఎక్కువ పిన్న తక్కువ అన్నట్టు ఉంటుంది. అయినా భయ్య ఈ బాలీవుడ్ హీరోయిన్స్కి బాగా బలిపెక్కువ భయ్య. ఏంటంటే కొంచెం చీప్గా చూస్తారు తెలుగులో అంటే ఏమేదో పెద్ద ఇదేనట్టు. ఇక్కడ బిల్డప్ ఎక్కువ బిన్న తక్కువ. వీళ్ళకి ఫస్ట్ పార్ట్లోనే తీసేయాల్సింది భయ్య, కానీ ఏం చేస్తాం పర్లేదు అంటే ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఇప్పటికైనా టీం అనేది కొంచెం మేలుకుంది కాబట్టి డబ్బులు సేవ్ అయినట్టే అండ్ ఇంప్రెషన్ కూడా కొంచెం బెటర్ ఉంటుంది భయ్య కల్కి 2కి. చూద్దాం భయ్య. ఇక్కడ మీరు వీడియోస్ అంటే మీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.